నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్. దీన్నే మనం V3 అంటే వెర్బ్ యొక్క మూడో రూపంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అవునా? ఒక్కసారి ఫార్ములా వివరిస్తాను చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, దాని తర్వాత ఆర్ అనే పదం, దాని తరువాత ఫైనల్ గా V3 వెర్బ్ యొక్క మూడవ రూపం మాత్రమే ఉండాలి. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఇచ్చిన తెలుగు వాక్యాలు ఒకసారి గమనించండి. మేము విడిపోబడ్డాము, వారు సెలెక్ట్ అవ్వబడ్డారు, వారు అర్హత పొందబడ్డారు, టీచర్లు సంతృప్తి చెందబడ్డారు, పని వాళ్ళు అనుభవం పొందబడ్డారు. ఓకే, ఇలాంటి వాక్యాలు చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి ఫార్ములా మీకు వచ్చి ఉండాలి. ఓకే, మరి ఫార్ములా అర్థమైంది కదా? సబ్జెక్టు ప్లస్ ఆర్ ప్లస్ V3. ఓకే, ఇప్పుడు చూడండి. మేము విడిపోబడ్డాము. ఇంగ్లీష్ లో వి ఆర్ సపరేటెడ్. వారు సెలెక్ట్ అవ్వబడ్డారు. దే ఆర్ సెలెక్టెడ్. వారు అర్హత పొందబడ్డారు. దే ఆర్ క్వాలిఫైడ్. టీచర్లు సంతృప్తి చెందబడ్డారు. ద టీచర్స్ ఆర్ సాటిస్ఫైడ్. టీచర్లు సంతృప్తి చెందబడ్డారు. పని వాళ్ళు అనుభవం పొందబడ్డారు. ద వర్కర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, ఈ విధంగా మనం ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఏవైతే నేర్చుకున్నారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. ఓకే, ఎప్పుడైతే మీకు పాజిటివ్ వాక్యం చెప్పడం వచ్చిందో దాని నుండి నెగిటివ్ వాక్యం కూడా చెప్పవచ్చు. మరి అది ఎలా చూద్దాం. చూడండి, మరి నెగిటివ్స్ ముందుగా తెలుగు చూడండి. మేము విడిపోబడలేదు, వారు సెలెక్ట్ అవ్వబడలేదు, వారు అర్హత పొందబడలేదు, టీచర్లు సంతృప్తి చెందబడలేదు, పని వాళ్ళు అనుభవం పొందబడలేదు. ముందు ఏం చెప్పాం మనం? వాళ్ళు విడిపోబడ్డారు, సెలెక్ట్ అవ్వబడ్డారు, అర్హత పొందబడ్డారు, ఈ విధంగా చెప్పాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? దానికి రివర్స్ గా వాళ్ళు విడిపోబడలేదు, సెలెక్ట్ అవ్వబడలేదు, అర్హత పొందబడలేదు, ఈ విధంగా చెప్తున్నాం. అవునా? అయితే ఇక్కడ ఒకే ఒక్క పదం అండి. ఇలాంటి నెగటివ్ వాక్యాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆర్ పక్కన నాట్ అనేది చేర్చండి. అంటే ఒక్కసారి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ వాక్యం తీసుకుని ఆర్ పక్కన నాట్ NOT నాట్ అనేది చేస్తే అదే నెగిటివ్ వాక్యం అయిపోతుంది. ఇంత అర్థం కాలేదా? అదేనండి, ఇంతకు ముందు మనం పాజిటివ్ వాక్యాలు చూసాం కదా, అందులో ఆర్ అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తర్వాత ఆర్ అనే పదం ఉంది. ఆ పదం తర్వాత నాట్ NOT నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మీరు నాట్ అనే పదం చేర్చారో పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. చూడండి, మేము విడిపోబడలేదు. We are not separated. నాట్ ఎక్కడొచ్చింది? ఆర్ తర్వాత. ఆర్ నాట్. వారు సెలెక్ట్ అవ్వబడలేదు. దే ఆర్ నాట్ సెలెక్టెడ్. వారు అర్హత పొందబడలేదు. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్.
టీచర్లు సంతృప్తి చెందబడలేదు. ద టీచర్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. పనివాళ్ళు అనుభవం పొందబడలేదు. ద వర్కర్స్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, ఈ విధంగా మనం పాజిటివ్, నెగిటివ్. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు మనకి పాజిటివ్, నెగిటివ్ అయితే వచ్చేసాయి. అయితే పాజిటివ్ నుంచి ప్రశ్నలు కూడా అడగవచ్చండి. పాజిటివ్ నుంచి ప్రశ్నలు కూడా అడగవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, దీన్నే మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ముందుగా ఒక్కసారి తెలుగు చూడండి. మేము విడిపోబడ్డామా? వారు సెలెక్ట్ అవ్వబడ్డారా? వారు అర్హత పొందబడ్డారా? టీచర్లు సంతృప్తి చెందబడ్డారా? పనివాళ్ళు అనుభవం పొందబడ్డారా? ఈ విధంగా మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం కదా. సింపుల్ గా ఇలాంటి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మీకు రావాలి అంటే మీకు పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. మరి పాజిటివ్ వాక్యాలు వచ్చాయి కదా, కాబట్టి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఒక పాజిటివ్ వాక్యం తీసుకున్నప్పుడు ఆర్ అనేది ఎక్కడ ఉపయోగిస్తున్నాం? సబ్జెక్ట్ తరువాత వాడుతున్నాం. అయితే ఇప్పుడు ఆ ఆర్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అదే పాజిటివ్ నుంచి ప్రశ్నించడం లేదా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. అంటే సబ్జెక్ట్ కంటే ముందు ఆర్ అనే పదం ఎప్పుడైతే వాడారో అవే ప్రశ్న వాక్యాలు. చూడండి, మేము విడిపోబడ్డామా? ఆర్ వి సపరేటెడ్? ఆర్ ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ ముందుకి. వారు సెలెక్ట్ అవ్వబడ్డారా? ఆర్ దే సెలెక్టెడ్? వారు అర్హత పొందబడ్డారా? ఆర్ దే క్వాలిఫైడ్? టీచర్లు సంతృప్తి చెందబడ్డారా? ఆర్ ద టీచర్ సాటిస్ఫైడ్? పనివాళ్ళు అనుభవం పొందబడ్డారా? ఆర్ ద వర్కర్స్ ఎక్స్పీరియన్స్డ్? ఓకే, ఇలా ఆర్ అనేది స్టార్టింగ్ లో తీసుకొచ్చి వాక్యం ఫ్రేమ్ చేస్తే అవి ప్రశ్న వాక్యాలుగా మారిపోయినట్లే. ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయో వీటి నుండి నెగిటివ్ ప్రశ్న వాక్యాలు కూడా మాట్లాడవచ్చు. మరలా నెగిటివ్ ఏంటి అనుకుంటున్నారా? చూడండి, జనరల్ గా నేను మీ దగ్గరకు వచ్చి వారు అర్హత పొందబడ్డారా అని అడిగాను అనుకోండి. నిజంగా వారు అర్హత పొందారనుకోండి, మీరేం చెప్తారు? ఎస్ అని చెప్తారు. ఒకవేళ వారు నిజంగా అర్హత పొందలేదనుకోండి, మీ సమాధానం ఎలా ఉంటుంది? నో అంటే నెగిటివ్ లో లేదు అని ఉంటుంది. ఎప్పుడైతే మీరు నెగిటివ్ గా లేదు అని నాకు సమాధానం చెప్పారో వెంటనే మీకు మరొక ప్రశ్న వేస్తాను. ఏమని? వారు అర్హత పొందబడలేదా? వారు అర్హత పొందబడలేదా అని ప్రశ్నిస్తాను. అవునా? మరి అటువంటి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. మీకు ఆల్రెడీ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ నాట్ అనే ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి. నాట్ అనేది ఆర్ తర్వాత ఉపయోగించండి. ఆ తర్వాతే సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, మేము విడిపోబడలేదా? వారు సెలెక్ట్ అవ్వబడలేదా? వారు అర్హత పొందబడలేదా? టీచర్లు సంతృప్తి చెందబడలేదా? పనివాళ్ళు అనుభవం పొందబడలేదా? ఈ విధంగా మనం అడుగుతాం కదండి. వీటిని నెగటివ్ నుంచి ప్రశ్న పదాలు అంటాం సింపుల్ గా. చూడండి, మేము విడిపోబడలేదా? ఇంగ్లీష్ లో ఆర్ నాట్ వి సపరేటెడ్? ఆర్ తర్వాత నాట్ అనేది వచ్చింది, గమనించండి. వారు సెలెక్ట్ అవ్వబడలేదా? ఆర్ నాట్ దే సెలెక్టెడ్? వారు అర్హత పొందబడలేదా? ఆర్ నాట్ దే క్వాలిఫైడ్? టీచర్లు సంతృప్తి చెందబడలేదా? ఆర్ నాట్ ద టీచర్స్ సాటిస్ఫైడ్? టీచర్లు సంతృప్తి చెందబడలేదా? పనివాళ్ళు అనుభవం
పొందబడలేదా? ఆర్ నాట్ ద వర్కర్స్ ఎక్స్పీరియన్స్డ్? ఈ విధంగా ఆర్ నాట్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే నెగిటివ్ నుంచి ఎస్ఆర్ నోట్ టైప్ క్వశ్చన్స్ మీకు వచ్చేసినట్లే. ఓకే, ఫస్ట్ ఫార్ములా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు సెకండ్ ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దామా? రైట్, సెకండ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ V1 కి ఇన్వాల్వ్ చేర్చాలి. ఓకే, అంటే సబ్జెక్ట్ తర్వాత ఆర్ అనే పదం ఉండాలి. ఆ పదం తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇన్ఫార్మ్ చేర్చండి. ఐఎన్జి ఫామ్ చేస్తే ఫార్ములా మీకు వచ్చేసినట్లే. ఓకే, ముందుగా ఒకసారి తెలుగు వాక్యాలు చూడండి. మేము ఆడుతూ ఉన్నాము, వారు టీవీ చూస్తూ ఉన్నారు, కుక్కలు మొరుగుతూ ఉన్నవి, ప్రయాణికులు ఎదురు చూస్తూ ఉన్నారు, వాహనములు వస్తూ ఉన్నవి. ఓకే, ముందుగా ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలండి. ఓకే, చూడండి, మేము ఆడుతూ ఉన్నాము అంటే వి ఆర్ ప్లేయింగ్. వారు టీవీ చూస్తూ ఉన్నారు, దే ఆర్ వాచింగ్ టీవీ. కుక్కలు మొరుగుతూ ఉన్నవి, ద డాగ్స్ ఆర్ బార్కింగ్. ప్రయాణికులు ఎదురు చూస్తూ ఉన్నారు, ద ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్. వాహనములు వస్తూ ఉన్నవి, ద వెహికల్స్ ఆర్ కమింగ్. ఓకే, ఈ విధంగా మీరు స్ట్రక్చర్ ఫాలో అయితే ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదండి. ఓకే, పాజిటివ్ వాక్యాలు మీకు అర్థమైనాయి కదా? ఎప్పుడైతే మీకు ఒక పాజిటివ్ వాక్యం చెప్పడం వచ్చిందో దానిని నెగిటివ్ గా కూడా మార్చవచ్చు. అది ఎలా అంటారా? ఇప్పుడు చూడండి, వీటన్నిటినీ కూడా నెగిటివ్ లోకి ఎలా మార్చాలి? చాలా సింపుల్ అండి. నెగిటివ్స్ ముందుగా ఒకసారి తెలుగు గమనించండి. మేము ఆడటం లేదు, వారు టీవీ చూడటం లేదు, కుక్కలు మొరగడం లేదు, ప్రయాణికులు ఎదురు చూడడం లేదు, వాహనములు రావడం లేదు. ముందు మనం ఏం చెప్పాం? ఆడుతూ ఉన్నారు, టీవీ చూస్తూ ఉన్నారు, మొరుగుతూ ఉన్నవి, ఎదురు చూస్తూ ఉన్నారు, వస్తూ ఉంది, ఇలా చెప్పాం. కానీ ఇప్పుడు వాటికి రివర్స్ గా ఆడటం లేదు, చూడటం లేదు, మొరగటం లేదు, ఎదురు చూడటం లేదు, రావడం లేదు. చూసారా? ఇప్పుడు వీటిని మనం ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. మరి మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చా? వచ్చు. కాబట్టి ఇబ్బందే లేదు. కేవలం ఒకే ఒక పదం అండి, నాట్, NOT, నాట్ అనే పదాన్ని ఆర్ తరువాత చేర్చి మాట్లాడితే పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ వాక్యాలుగా మారిపోయినట్లే. ఒకసారి మరలా చెప్తున్నాను చూడండి. ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకుని ఆర్ తరువాత నాట్ అనేది చేర్చండి, అదే నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. చూడండి, ఇక్కడ మేము ఆడటం లేదు, వి ఆర్ నాట్ ప్లేయింగ్ అని చెప్పాం. చూడండి, ఆర్ తర్వాత నాట్ అనే పదం ఉపయోగించాం. ఒకవేళ నాట్ అనే పదం తీసేయండి, వి ఆర్ ప్లేయింగ్ అంటే మేము ఆడుతున్నాము అని అర్థం. ఎప్పుడైతే నాట్ అనే పదాన్ని ఆర్ పక్కన చేర్చామో నెగిటివ్ అయిపోయింది. అంటే ఆడుతున్నామో కాస్త ఆడటం లేదు. చూసారా ఎలా మారిందో? ఓకే, నెక్స్ట్, వారు టీవీ చూడటం లేదు, దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ. కుక్కలు మొరగడం లేదు, ద డాగ్స్ ఆర్ నాట్ బార్కింగ్. ప్రయాణికులు ఎదురు చూడడం లేదు, ద పాసింజర్స్ ఆర్ నాట్ వెయిటింగ్. వాహనములు రావడం లేదు, ద వెహికల్స్ ఆర్ నాట్ కమింగ్. ఓకే, ఈ విధంగా పాజిటివ్, నెగిటివ్. ఎప్పుడైతే మీకు ఒక పాజిటివ్, నెగిటివ్ వచ్చాయో ఇప్పుడు పాజిటివ్ నుంచి మీరు ప్రశ్న వాక్యాలు కూడా తయారు చేయవచ్చు. అంటే పాజిటివ్ వాక్యాన్ని నుంచే మనం ప్రశ్నలు కూడా అడగవచ్చు. అది ఎలా అంటారా? ఇప్పుడు చూడండి, దీన్నే మనం
ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని అంటామండి. ఏమంటాం? ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. చూడండి, ముందుగా ఒక్కసారి తెలుగు గమనించండి. మేము ఆడుతున్నామా? వారు టీవీ చూస్తున్నారా? కుక్కలు మొరుగుతూ ఉన్నవా? ప్రయాణికులు ఎదురు చూస్తూ ఉన్నారా? వాహనములు వస్తూ ఉన్నవా? చూసారా? ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో ప్రశ్నించాలి అంటే మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. మరి మనకి పాజిటివ్ వాక్యాలు చెప్పడం వచ్చా? వచ్చు. కాబట్టి డౌటే లేదు. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూడండి, సింపుల్ గా మీరు ఒక పాజిటివ్ వాక్యం తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ తర్వాత ఆర్ అనే పదం ఉపయోగిస్తున్నాం. అవునా? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ప్రశ్నలు కాబట్టి ఆర్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అంతేనండి మీరు చేయాల్సిన పని. మీకు ప్రశ్నించడం వచ్చేసినట్లే. చూడండి, ఇక్కడ మేము ఆడుతూ ఉన్నామా? ఇంగ్లీష్ లో ఆర్ వి ప్లేయింగ్. స్టార్టింగ్ లో వచ్చింది ఆర్, గమనించండి. ఆర్ వి ప్లేయింగ్. వారు టీవీ చూస్తూ ఉన్నారా? ఆర్ దే వాచింగ్ టీవీ? కుక్కలు మురుగుతూ ఉన్నవా? ఆర్ ద డాగ్స్ బార్కింగ్? ఆర్ చూడండి. ప్రయాణికులు ఎదురు చూస్తూ ఉన్నారా? ఆర్ ద పాసెంజర్స్ వెయిటింగ్? వాహనములు వస్తూ ఉన్నవా? ఆర్ ద వెహికల్స్ కమింగ్? ఈ విధంగా ఆర్ అనే పదాన్ని స్టార్టింగ్ లో ఉపయోగించి మాట్లాడితే అవే ప్రశ్న వాక్యాలు. ఓకే, ఎప్పుడైతే మీకు ఇలా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మీకు వచ్చాయో వీటి నుండి మరలా నెగిటివ్ గా కూడా ప్రశ్నించవచ్చు. అదేంటి అంటారా? చూడండి, ఉదాహరణకి వారు టీవీ చూస్తూ ఉన్నారా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి. వారు నిజంగా టీవీ చూస్తే మీరు నాకు సమాధానం ఏం చెప్తారు? అవును అని చెప్తారు. ఒకవేళ వారు టీవీ చూడట్లేదు అనుకోండి, ఏం చెప్తారు? కాదు. అవునా? ఎప్పుడైతే మీరు కాదు అని నెగిటివ్ లో చెప్పారో వెంటనే నేను మరొక ప్రశ్న వేస్తాను. దాన్నే నెగిటివ్ నుంచి ప్రశ్న అంటారు. ఎలా మాట్లాడతాను? వారు టీవీ చూస్తూ లేరా అని అడుగుతాను. అవునా? వారు టీవీ చూస్తూ లేరా అని. మరి ఇటువంటి నెగిటివ్ నుంచి ప్రశ్నలు ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూడండి. నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఒకసారి తెలివి చూడండి. మేము ఆడటం లేదా? వారు టీవీ చూడటం లేదా? కుక్కలు మొరగడం లేదా? ప్రయాణికులు ఎదురు చూడటం లేదా? వాహనాలు రావడం లేదా? ఈ విధంగా లేదా లేదా లేదా. ఓకే, అయితే మీకు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చేసాయి కాబట్టి ఈ నెగిటివ్ చాలా ఈజీ. ఎలా అంటే ఆర్ తర్వాత నాట్ అనే పదాన్ని చేర్చండి, మీకు నెగిటివ్ నుంచి ప్రశ్నించడం వచ్చేసినట్లే. ఏ పదం చేర్చాలి? నాట్, ఎన్ఓటి, నాట్ అనే పదాన్ని ఆర్ తర్వాత మాట్లాడండి. ఓకే, చూడండి, ఇక్కడ మేము ఆడటం లేదా? ఇంగ్లీష్ లో ఆర్ నాట్ వి ప్లేయింగ్? ఆర్ నాట్. గమనించండి, వారు టీవీ చూడడం లేదా? ఆర్ నాట్ దే వాచింగ్ టీవీ? కుక్కలు మొరగడం లేదా? ఆర్ నాట్ ద డాగ్స్ బార్కింగ్? ప్రయాణికులు ఎదురు చూడటం లేదా? ఆర్ నాట్ ద ప్యాసింజర్స్ వెయిటింగ్? వాహనములు రావడం లేదా? ఆర్ నాట్ ద వెహికల్స్ కమింగ్? ఈ విధంగా నెగిటివ్ నుంచి మనం ప్రశ్నించవచ్చు. ఓకే, మీకు రెండో ఫార్ములా కూడా చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మరి మూడో ఫార్ములా ఎలా చూద్దాం మరి. రైట్, మూడో ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ వితౌట్ మెయిన్ వెర్బ్. అంటే ఇక్కడ వెర్బ్ తో పనే లేదండి. కేవలం ఆర్ తరువాత మీ యొక్క ఫీలింగ్స్, మీరు ఏ చెప్పదలుచుకున్నారో అనే ఫీలింగ్స్ చెప్తే సరిపోతుంది. ఓకే, ఇది చాలా ఈజీగా ఉంటుంది.
కాకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పై అవగాహన ఉండాలి. ఈ టెక్నిక్స్ అన్ని మీకు రావాలి అనుకుంటే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని ఏంటి పదాలే కదండి. ఆ పదాలపై మీకు ఎప్పుడైతే పట్టు ఉంటుందో ఈ 5 ఫార్ములాలు వచ్చి ఉన్నప్పుడు మీరు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడగలరు. ఓకే, చూడండి ఇక్కడ మేము పేదవాళ్ళము, వారు గొప్పవారు, రైళ్లు ఆలస్యంగా ఉన్నాయి, డాక్టర్లు తక్కువగా ఉన్నారు, పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లీష్లో చూడండి, మేము పేదవాళ్ళము అంటే వీఆర్ పూర్, వారు గొప్పవారు, దే ఆర్ గ్రేట్, రైళ్లు ఆలస్యంగా ఉన్నాయి, ద ట్రైన్స్ ఆర్ లేట్, డాక్టర్లు తక్కువగా ఉన్నారు, ద డాక్టర్స్ ఆర్ లెస్, పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి, ద బుక్స్ ఆర్ మోర్, పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి, ద బుక్స్ ఆర్ మోర్. ఈ విధంగా సబ్జెక్టు ప్లస్ ఆర్ ప్లస్ మీ ఫీలింగ్స్ లేదా ఆ వస్తువులు కావచ్చు లేదా మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పే సందర్భం ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది బాగా. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏవైతే చూసారో ఇవన్నీ పాజిటివ్ వాక్యాలే. ఇప్పుడు వీటిని నెగిటివ్ లో కూడా మార్చవచ్చు. అది ఎలా చూద్దాం మరి. నెగిటివ్స్ ముందుగా ఒకసారి తెలుగు చూడండి. మేము పేదవాళ్ళము కాము, వారు గొప్పవారు కాదు, రైళ్లు ఆలస్యంగా లేవు, డాక్టర్లు తక్కువగా లేరు, పుస్తకాలు ఎక్కువగా లేవు. ఓకే, నెగిటివ్ వాక్యాలు మనకి రావాలి అంటే ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. మరి మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కదా, ఆ పాజిటివ్ వాక్యాన్ని ఫస్ట్ తీసుకోండి. ఆ పాజిటివ్ వాక్యంలో ఆర్ పదాన్ని గుర్తుపట్టండి. ఓకే, ఆ ఆర్ తరువాత నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మీరు నాట్ అనే పదాన్ని చేర్చారో ఆర్ పక్కన, ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ గా మారిపోతుంది. ఓకే, చూడండి, మేము పేదవాళ్ళము కాము అంటే వీఆర్ నాట్ పూర్. అలా కాకుండా ఇప్పుడు ఆ తర్వాత నాట్ ఉపయోగించాం కదా, నాట్ తీసేయండి, వీఆర్ పూర్. దాని అర్థం ఏంటి, మేము పేదవాళ్ళము. ఇప్పుడు ఆ తరువాత నాట్ పెట్టండి, వీఆర్ నాట్ పూర్, మేము పేదవాళ్ళము కాము. ఇప్పుడు అర్థమైందా? నాట్ అనే ఒక పదాన్ని ఆర్ తర్వాత చేర్చి మాట్లాడటం వలన పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ గా మారిపోతున్నాయి. వారు గొప్పవారు కాదు, దే ఆర్ నాట్ గ్రేట్, రైలు ఆలస్యంగా లేవు, ద ట్రైన్స్ ఆర్ నాట్ లేట్, డాక్టర్లు తక్కువగా లేరు, ద డాక్టర్స్ ఆర్ నాట్ లెస్, పుస్తకాలు ఎక్కువగా లేవు, ద బుక్స్ ఆర్ నాట్ మోర్. ఓకే, ఈ విధంగా మనం పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు ఎలా ప్రశ్నించాలో చూద్దామండి. దానికోసం పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. మరి మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఆ పాజిటివ్ నుంచి ఎలా ప్రశ్నించాలో చూద్దాం. ఓకే, దీన్నే మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్నమాట. ముందుగా ఒకసారి తెలుగు చూడండి. మేము పేదవాళ్ళమా, వారు గొప్పవాళ్ళ, రైలు ఆలస్యంగా ఉన్నాయా, డాక్టర్లు తక్కువగా ఉన్నారా, పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయా, ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటాం. ఓకే, ఇలా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే కేవలం మీకు పాజిటివ్ వాక్యాలు వస్తే సరిపోతుంది. ఆ పాజిటివ్ వాక్యాల్లో మన స్ట్రక్చర్ ఎలా ఉంది, సబ్జెక్టు తరువాత ఆర్ అనే పదం ఉపయోగిస్తున్నాం. అయితే ఇది ప్రశ్న వాక్యాలు కాబట్టి ఆర్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడాలి. అవే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయిపోతాయి. అంటే ప్రశ్న వాక్యాలు మీకు వచ్చేసినట్లే. ఆర్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. చూడండి ఇక్కడ, మేము పేదవాళ్ళమా అంటే ఆర్ వి పూర్, వారు గొప్పవాళ్ళ, ఆర్ దే గ్రేట్,
రైలు ఆలస్యంగా ఉన్నాయా? ఆర్ ద ట్రైన్స్ లేట్? డాక్టర్లు తక్కువగా ఉన్నారా? ఆర్ ద డాక్టర్స్ లెస్? పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయా? ఆర్ ద బుక్స్ మోర్? ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఆర్ అనేది ఎప్పుడైతే స్టార్టింగ్ లో మీరు మాట్లాడారో అవి ప్రశ్న వాక్యాలు. ఓకే, చూడండి, ఆర్ అనే పదం స్టార్టింగ్ లో వచ్చింది. ఓకే, ఇవే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయో వీటికి నెగిటివ్ కూడా ఉన్నాయండి. నెగిటివ్ ఏంటి అంటారా? సరే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నేను మీ దగ్గరకు వచ్చి పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయా అని ప్రశ్నించాను అనుకోండి. ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మీరేం చెప్తారు? అవును, ఉన్నాయి అని చెప్తారు. ఒకవేళ లేకపోతే లేవు, అంతే కదా. ఎప్పుడైతే మీరు నెగిటివ్గా లేవు అని చెప్పారో వెంటనే నేను మరొక ప్రశ్న వేస్తానండి. ఏమని? పుస్తకాలు ఎక్కువగా లేవా? పుస్తకాలు ఎక్కువగా లేవా అని ప్రశ్నిస్తాను. ఈ విధమైనటువంటి ప్రశ్నలనే నెగటివ్ నుంచి ప్రశ్నించుట అంటారు. ఓకే, మరి అవి ఎలా ప్రశ్నించాలి అనేది ఇప్పుడు నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. చూడండి, ముందుగా తెలుగు చూడండి. మేము పేదవాళ్ళము కామా, వారు గొప్పవాళ్ళు కాదా? రైళ్లు ఆలస్యంగా లేవా? డాక్టర్లు తక్కువగా లేరా? పుస్తకాలు ఎక్కువగా లేవా? ఈ విధంగా అడగాలి. ఈ విధంగా అడగాలి అంటే మనకి ఖచ్చితంగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చి ఉండాలి. మనకు వచ్చు కదా మరి. కాబట్టి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఆర్ తర్వాత నాట్, ఎన్ఓటి నాట్ అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. చూడండి, మేము పేదవాళ్ళం కామా, ఇంగ్లీష్ లో ఆర్ నాట్ వి పూర్? వారు గొప్పవారు కాదా? ఆర్ ఆర్ నాట్ ద గ్రేట్? వాళ్ళు ఆలస్యంగా, ఐ మీన్ రైళ్లు ఆలస్యంగా లేవా? ఆర్ నాట్ ద ట్రైన్స్ లేట్? డాక్టర్లు తక్కువగా లేరా? ఆర్ నాట్ ద డాక్టర్స్ లెస్? పుస్తకాలు ఎక్కువగా లేవా? ఆర్ నాట్ ద బుక్స్ మోర్? ఈ విధంగా ఆర్ నాట్, ఆర్ నాట్, ఆర్ నాట్ అనే పదాన్ని మీరు సబ్జెక్ట్ ముందు మాట్లాడితే ఇదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఓకే, ఫార్ములా బాగా అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఓకేనా? ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. సబ్జెక్ట్ తర్వాత ఆర్ అనే పదం, దాని తర్వాత బికి ఇన్ఫార్మ్ చేసి ఉండాలి. ఆ తర్వాతే వెర్బ్ యొక్క మూడవ రూపం. ఆ తర్వాత సందర్భాన్ని బట్టి బై, ఎట్ ఇలాంటి ప్రిపోజిషన్స్ వాడతాం. ఓకే, ఇప్పుడు ఆ బై, ఎట్ లాంటి ప్రిపోజిషన్స్ గురించి పక్కన పెట్టండి. ప్రస్తుతానికి సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 గుర్తుపెట్టుకోండి. చూడండి, ముందుగా తెలుగు గమనించండి. మేము నాన్న చేత తిట్టించుకోబడుతున్నాము. అవి మా చేత కొనబడుచున్నవి. పండ్లు నా చేత కోయబడుచున్నవి. అన్ని ఐటెంలు అతడి చేత తినబడుతున్నవి. అంగళ్ళు వారి చేత మూయబడుతున్నవి. ఓకే, ఇప్పుడు వీటిని ఇంగ్లీష్ లో చెప్పాలి. ఫస్ట్, మేము నాన్న చేత తిట్టించుకోబడుతున్నాము అంటే ఇంగ్లీష్ లో we are being scolded by dad. We are being scolded by dad. చూసారు కదా, జస్ట్ యాజ్ దిస్ ఫార్ములా దించేయడమే. ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత ఆరు, తర్వాత బీయింగ్, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం, ఆ తర్వాత బై అని చెప్పి ఎవరి చేత అయితే ఆ పని జరుగుతుందో వాళ్ళ పేరు.
ఓకే, చూడండి, అవి మా చేత కొనబడుచున్నవి. ఇంగ్లీష్ దే ఆర్ బీయింగ్ బాట్ బై అస్. పండ్లు నా చేత కోయబడుచున్నవి. ద ఫ్రూట్స్ ఆర్ బీయింగ్ కట్ బై మీ. అన్ని ఐటములు అతడి చేత తినబడుచున్నవి. ఆల్ ఐటమ్స్ ఆర్ బీయింగ్ ఈటెన్ బై హిమ్. అంగళ్ళు వారి చేత మూయబడుచున్నవి. షాప్స్ ఆర్ బీయింగ్ క్లోజ్డ్ బై దెమ్. ఓకే, ఈ విధంగా ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు. వీటిని నెగిటివ్ లోకి ఎలా మార్చాలి అనేది ఇప్పుడు చూద్దాం. నెగిటివ్స్ ముందుగా ఒకసారి తెలియ చూడండి. మేము నాన్న చేత తిట్టించుకోబడట్లేదు. అవి మా చేత కొనబడట్లేదు. పండ్లు నా చేత కోయబడట్లేదు. అన్ని ఐటెంలు అతడి చేత తినబడట్లేదు. అంగళ్ళు వారి చేత మూయబడట్లేవు. ఓకే, వీటిని ఇంగ్లీష్లో చెప్పాలి. ఏమి లేదండి, చాలా సింపుల్. ఇవి చెప్పాలి అంటే మీకు పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉండాలి. మరి మనకి పాజిటివ్ వాక్యాలు చెప్పడం వచ్చా? వచ్చు. కాబట్టి ఆ పాజిటివ్ వాక్యంలో మీరు ఒక చిన్న మార్పు చేయడం ద్వారా వాటిని నెగిటివ్ గా మార్చేయచ్చు. ఎలా అంటే, ఒక పాజిటివ్ వాక్యం తీసుకుని ఆర్ అనే పదం పక్కన నాట్ అనేది చేసి మాట్లాడండి. అదే నెగిటివ్ వాక్యం. చూడండి, మేము నాన్న చేత తిట్టించుకోబడట్లేదు. ఇంగ్లీష్ లో వీఆర్ నాట్ బీయింగ్ స్కోల్డెడ్ బై డాడ్. నాట్ ఎక్కడ వాడడం? ఆర్ తర్వాత. ఆర్ నాట్ వాడాం కాబట్టి నెగిటివ్ గా తిట్టించుకోబడట్లేదు అని చెప్పాం. అదే నాట్ తీసేయండి. ఇక్కడ వీఆర్ బీయింగ్ స్కోల్డెడ్ బై డాడ్ అంటే మేము నాన్న చేత తిట్టించుకోబడుతున్నాము. ఓకే, అవి మా చేత కొనబడట్లేదు. దే ఆర్ నాట్ బీయింగ్ బాట్ బై అస్. పండ్లు నా చేత కోయబడట్లేదు. ద ఫ్రూట్స్ ఆర్ నాట్ బీయింగ్ కట్ బై మీ. అన్ని ఐటెములు అతడి చేత తినబడట్లేదు. ఆల్ ఐటమ్స్ ఆర్ నాట్ బీయింగ్ ఈటెన్ బై హిమ్. అంగళ్ళు వారి చేత మూయబడట్లేదు. షాప్స్ ఆర్ నాట్ బీయింగ్ క్లోజ్డ్ బై దెమ్. ఈ విధంగా పాజిటివ్, నెగిటివ్ మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ నుంచి ఎలా ప్రశ్నించాలో ఒక్కసారి చూద్దాం. దీన్నే మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం. దీన్నే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఒక్కసారి తెలియ గమనించండి. మేము నాన్న చేత తిట్టించుకోబడుతున్నామా? అవి మా చేత కొనబడుతున్నవా? పండ్లు నా చేత కోయబడుచున్నవా? అన్ని ఐటములు అతడి చేత తినబడుచున్నవా? అంగళ్ళు వారి చేత మూయబడుచున్నవా? ఈ విధంగా మనం ప్రశ్నిస్తాం కదా. ఇలా ప్రశ్నించాలి అంటే మీకు పాజిటివ్ వాక్యాలు వచ్చుండాలి. మరి మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ అండి. మనం పాజిటివ్ వాక్యంలో ఆర్ అనే పదాన్ని సబ్జెక్ట్ తర్వాత ఉపయోగిస్తాం. అయితే ఇవి ప్రశ్న వాక్యాలు కాబట్టి ఆర్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అవే ప్రశ్న వాక్యాలు. మరొకసారి చెప్తాను చూడండి. ఒక పాజిటివ్ వాక్యం తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ తరువాత ఆర్ అనే పదం ఉపయోగిస్తాం. అయితే ఇవి పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు కాబట్టి ఆర్ అనే పదం సబ్జెక్ట్ స్టార్టింగ్ లో ఉపయోగించాలి. అవే ప్రశ్న వాక్యాలుగా మారిపోతాయి. చూడండి, ఇక్కడ మేము నాన్న చేత తిట్టించుకోబడుతున్నామా? ఇంగ్లీష్ లో ఆర్ వి బీయింగ్ స్కోల్డెడ్ బై డాడ్. ఆర్ ఎక్కడ వాడాం? సబ్జెక్ట్ ముందు. అవి మా చేత కొనబడుచున్నావా? ఆర్ దే బీయింగ్ బాట్ బై అస్. పండ్లు నా చేత కోయబడుచున్నవా? ఆర్ ద ఫ్రూట్స్ బీయింగ్ కట్ బై మీ. అన్ని ఐటములు అతడి చేత తినబడుచున్నవా? ఆర్ ఆల్ ఐటమ్స్ బీయింగ్ ఈటెన్ బై హిమ్. అంగళ్ళు వారి చేత మూయబడుచున్నవా? ఆర్ ద షాప్స్ బీయింగ్ క్లోజ్డ్ బై దెమ్.
ఈ విధంగా ఆర్ అనేది స్టార్టింగ్ లో ఉపయోగిస్తే పాజిటివ్ నుంచి ప్రశ్నావాక్యాలు మీకు వచ్చేసినట్లే. ఓకే, ఎప్పుడైతే మీకు ఇలా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగడం వచ్చిందో వీటి నుండి మనం నెగిటివ్ లో కూడా ప్రశ్నించవచ్చు. మరి అవి ఎలా చూద్దామా? అయితే అసలు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నెగిటివ్ ఏంటి? ఏమి లేదండి. ఇప్పుడు ఉదాహరణకి షాపులు వారి చేత మూయబడుచున్నావా అని నేను అడిగాను అనుకోండి, నిజంగా వాళ్ళ చేత మూయబడుతున్నాయి అనుకోండి షాపులు, మీరు ఏం చెప్తారు? అవును అని చెప్తారు. ఒకవేళ మూయబడట్లేదు అనుకోండి, లేదు అని చెప్తారు. అవునా? ఎప్పుడైతే మీరు లేదు అని నెగిటివ్ గా చెప్పారో వెంటనే నేను నెగిటివ్ నుంచి ప్రశ్నిస్తానండి. ఏమని? అంగళ్ళు వారి చేత మూయబడట్లేవా అని. అవునా? ఇప్పుడు అలాంటి వాటిని ఎలా అడగాలి చూద్దాం. మరి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందుగా ఒక్కసారి తిరిగి చూడండి. మేము నాన్న చేత తిట్టించుకోబడట్లేదా? అవి మా చేత కొనబడట్లేదా? పండ్లు నా చేత కోయబడట్లేదా? అన్ని ఐటములు అతడి చేత తినబడట్లేదా? అంగళ్ళు వారి చేత మూయబడట్లేదా? ఈ విధంగా అడగాలి. ఓకే, ఇలా అడగాలి అంటే మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ పాజిటివ్ వచ్చి ఉండాలి. మనకు వచ్చు కదా, కాబట్టి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ. సింపుల్ గా ఆర్ అనే పదం తర్వాత నాట్ ఎన్ఓటి నాట్ అనే పదం చేర్చితే మీకు నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చేసినట్లే. చూడండి, మేము నాన్న చేత తిట్టించుకోబడట్లేదా అంటే నాట్ వి బీయింగ్ స్కోల్డెడ్ బై డాడ్. అవి మా చేత కొనబడట్లేదా? ఆర్ నాట్ దే బీయింగ్ బాట్ బై అస్. పండ్లు నా చేత కోయబడట్లేదా అంటే ఆర్ నాట్ ద ఫ్రూట్స్ బీయింగ్ కట్ బై మీ. అన్ని ఐటములు అతడి చేత తినబడట్లేదా? ఆర్ నాట్ ఆల్ ఐటమ్స్ బీయింగ్ ఈటెన్ బై హిమ్. అంగళ్ళు వారి చేత మూయబడట్లేదా? ఆర్ నాట్ ద షాప్స్ బీయింగ్ క్లోజ్డ్ బై దెమ్. ఈ విధంగా నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, ఈ ఫార్ములా కూడా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఫార్ములా ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి చూద్దాం. రెడీనా? రైట్, ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వితౌట్ మెయిన్ వెర్బ్. బీయింగ్ తర్వాత మెయిన్ వెర్బ్ అనేది అసలు వెర్బ్ అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం అక్కడ మీ ఫీలింగ్స్ చెప్తే సరిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ ముందుగా తెలియ గమనించండి. మేము మాటలు లేని వారిగా ఉంటున్నాము. వారు విశ్రాంతి లేని వారిగా ఉంటున్నారు. మా స్నేహితులు పనికిరాని వారిగా ఉంటున్నారు. అమ్మాయిలు సున్నితంగా ఉంటున్నారు. నా బట్టలు టైట్ గా ఉంటున్నవి. ఇలాంటి వాక్యాలు ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి. యాజ్ ఇట్ ఈస్ మీరు స్ట్రక్చర్ ఫాలో అయిపోతే ఎటువంటి డౌట్ ఉండదు. ఓకే, చూడండి, మేము మాటలు లేని వారిగా ఉంటున్నాము. ఇంగ్లీష్ లో వీఆర్ బీయింగ్ స్పీచ్లెస్. వారు విశ్రాంతి లేని వారిగా ఉంటున్నారు. దే ఆర్ బీయింగ్ రెస్ట్లెస్. మా స్నేహితులు పనికిరాని వారిలా ఉంటున్నారు. అవర్ ఫ్రెండ్స్ ఆర్ బీయింగ్ యూజ్లెస్. అమ్మాయిలు సున్నితంగా ఉంటున్నారు. ద గర్ల్స్ ఆర్ బీయింగ్ సెన్సిటివ్. నా బట్టలు టైట్ గా ఉంటున్నవి. మై డ్రెస్సెస్ ఆర్ బీయింగ్ టైట్. ఓకే, ఈ విధంగా మీరు ఏమనుకుంటున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటి అనేది చాలా చక్కగా ప్రస్తుతం మీరు ఏమనుకుంటున్నారు అనేది చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. వీటిని నెగిటివ్ వాక్యాల్లో ఎలా మార్చాలి అనేది ఇప్పుడు చూద్దాం. నెగిటివ్స్ ముందుగా ఒక్కసారి తెలియ గమనించండి. మేము
మాటలు లేని వారిగా ఉండట్లేదు. వారు విశ్రాంతి లేని వారిగా ఉండట్లేదు. మా స్నేహితులు పనికిరాని వారిలా ఉండట్లేదు. అమ్మాయిలు సున్నితంగా ఉండట్లేదు. నా బట్టలు టైట్ గా ఉండట్లేదు. ఓకే, ఇప్పుడు వీటిని ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ఇలాంటి నెగిటివ్ వాక్యాలు చెప్పాలి అనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా వీటిని పాజిటివ్ వాక్యాల్లో ముందుగా చెప్పడం రావాలి. మనకు వచ్చు కాబట్టి నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీ. ఎలా అంటే ఒక పాజిటివ్ వాక్యం తీసుకుని ఆర్ అనే పదం పక్కన నాట్ నాట్ అనే పదాన్ని చేర్చడం వలన అది నెగిటివ్ గా మారిపోతుంది. చూడండి, మేము మాటలు లేని వారిగా ఉండట్లేదు. ఇంగ్లీష్ లో వీఆర్ నాట్ బీయింగ్ స్పీచ్లెస్. నాట్ అనే పదం ఎక్కడ చేర్చాం? ఆర్ తర్వాత. కాబట్టి మీనింగ్ ఏముంది? మాటలు లేని వారిగా ఉండట్లేదు. అదే నాట్ అనే పదం తీసేయండి, వీఆర్ బీయింగ్ స్పీచ్లెస్ అంటే మేము మాటలు లేని వారిగా ఉంటున్నాము. చూసారా, నాట్ అనే పదాన్ని చేర్చితే అర్థం ఎలా వస్తుంది, ఒకవేళ నాట్ అనే పదాన్ని తీసేస్తే అర్థం ఎలా మారిందో గమనిస్తున్నారు కదా. రైట్, వారు విశ్రాంతి లేని వారిగా ఉండట్లేదు. దే ఆర్ నాట్ బీయింగ్ రెస్ట్లెస్. మా స్నేహితులు పనికిరాని వారిలా ఉండట్లేదు. అవర్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ బీయింగ్ యూజ్లెస్. అమ్మాయిలు సున్నితంగా ఉండట్లేదు. ద గర్ల్స్ ఆర్ నాట్ బీయింగ్ సెన్సిటివ్. నా బట్టలు టైట్ గా ఉండట్లేదు. మై డ్రెస్సెస్ ఆర్ నాట్ బీయింగ్ టైట్. ఓకే, ఈ విధంగా నెగిటివ్ వాక్యాలు మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు మనం పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్నలు తయారు చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు దీన్ని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని అంటాం. ముందుగా తెలుగు చూడండి. మేము మాటలు లేని వారిగా ఉంటున్నామా? వారు విశ్రాంతి లేని వారిగా ఉంటున్నారా? మా స్నేహితులు పనికిరాని వారిలా ఉంటున్నారా? అమ్మాయిలు సున్నితంగా ఉంటున్నారా? నా బట్టలు టైట్ గా ఉంటున్నవా? ఈ విధంగా. ఓకే, ఇలా అడగాలి అంటే మీకు పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. మరి పాజిటివ్ వాక్యాలు వచ్చా? వచ్చు. ఓకే, ఒక పాజిటివ్ వాక్యం తీసుకోండి. తీసుకుంటే సబ్జెక్ట్ తరువాత ఆర్ అనే పదం ఉపయోగిస్తున్నాం మనం, అవునా? ఇప్పుడు ఆ ఆర్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అలా చేసినట్లయితే అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు తయారు చేసినట్లే లెక్క. దాన్నే మీరు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ముందు ఆర్ అనే పదంతో మాట్లాడితే అవే ప్రశ్న వాక్యాలు. చూడండి, ఇక్కడ మేము మాటలు లేని వారిగా ఉంటున్నామా? ఆర్ వి బీయింగ్ స్పీచ్లెస్? వారు విశ్రాంతి లేని వారిగా ఉంటున్నారా? ఆర్ దే బీయింగ్ రెస్ట్లెస్? మా స్నేహితులు పనికిరాని వారిగా ఉంటున్నారా? ఆర్ అవర్ ఫ్రెండ్స్ బీయింగ్ యూజ్లెస్? అమ్మాయిలు సున్నితంగా ఉంటున్నారా? ఆర్ ద గర్ల్స్ బీయింగ్ సెన్సిటివ్? నా బట్టలు టైట్ గా ఉంటున్నాయా? ఆర్ మై డ్రెస్సెస్ బీయింగ్ టైట్? ఈ విధంగా ఆర్ 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 అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే ఇవే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు, లేదా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగటం వచ్చిందో వీడియో నుండి మీరు నెగిటివ్ వాక్యాలు కూడా మాట్లాడవచ్చు. అది ఎలా అంటారా? నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా తెలుగు. మేము మాటలు లేని వారిగా ఉండమా? వారు విశ్రాంతి లేని వారిగా ఉండరా? మా స్నేహితులు పనికిరాని వారిలా ఉండరా? అమ్మాయిలు సున్నితంగా ఉండరా? నా బట్టలు టైట్గా ఉండవా? ఈ విధంగా ఉండమా, ఉండరా, ఉండవా, ఇలా మాట్లాడాలి. అంటే నెగిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు. ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ పాజిటివ్ లో వచ్చాయో నెగిటివ్ చాలా ఈజీ అండి. నాట్ అనే పదాన్ని ఆర్ తర్వాత చేసి మాట్లాడండి, అంతే. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ గా మారిపోతాయి. చూడండి, మేము మాటలు లేని వారిగా ఉండమా అంటే ఆర్ నాట్ వి బీయింగ్ స్పీచ్లెస్? వారు విశ్రాంతి లేని వారిగా
ఉండరా? ఆర్ నాట్ దే బీయింగ్ రెస్ట్లెస్? మా స్నేహితులు పనికిరాని వారిలా ఉండరా? ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్ బీయింగ్ యూజ్లెస్? అమ్మాయిలు సున్నితంగా ఉండరా? ఆర్ నాట్ ద గర్ల్స్ బీయింగ్ సెన్సిటివ్? నా బట్టలు టైట్ గా ఉండవా? ఆర్ నాట్ మై డ్రెస్సెస్ బీయింగ్ టైట్? ఈ విధంగా ఆర్ నాట్ ఆర్ నాట్ ఆర్ నాట్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందు మాట్లాడితే నెగటివ్ ఎస్ఆర్ నోట్ క్వశ్చన్స్ మీకు వచ్చేసినట్లే. ఓకే, ఈ విధంగా 5 ఫార్ములాలు నేర్చుకున్నారు కదా.